నమస్తే అండి. వెల్కమ్ టు రోజా బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు స్పెషల్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు. ఇవి వినాయకుడికి చాలా ఇష్టమండి. ఒకే పిండితో 3 రకాలైన ప్రసాదాలు తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. వీటికి కావాల్సిన పదార్థాలు: పచ్చెనగపప్పు 3 స్పూన్లు, 1 కప్పు పొడి బియ్యం పిండి, 1 కప్పు బెల్లం తురుము, కొబ్బరి గుప్పెడు, నెయ్యి, యాలకుల పొడి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో 2 కప్పుల వాటర్ వేయాలండి. ఈ వాటర్ అనేది పూర్తిగా మరిగాక దానిలో 2 గంటల ముందు నానబెట్టిన 3 స్పూన్ల పచ్చెనగపప్పు వేసి ఉడికించుకోవాలి. ఈ పచ్చెనగపప్పు అనేది పూర్తిగా ఉడికాక మాత్రమే అందులో 1 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం అనేది పూర్తిగా కరిగాక అందులో గుప్పెడు కొబ్బరి వేసుకోవాలండి. తర్వాత దీనిలో 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పొడి బియ్యం పిండిని తీసుకొని అందులో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. లేకపోతే ఉండలు కడుతుంది కాబట్టి ఈ బియ్యం పిండిని వేసుకునేటప్పుడు కలుపుతూ ఉండాలండి. కొద్దిసేపటికి ఈ పిండి అనేది దగ్గర పడుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఈ పిండి అనేది పూర్తిగా చల్లారాక మన చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా కుడుములు, ఉండ్రాళ్ళు, ముట్టీలు ఇలా ఏ షేప్లోనైనా మీరు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కుడుములను ఆవిరి మీద ఉడికించుకోవాలండి. అలా ఉడికించుకోవడానికి ఇడ్లీ పాత్రను ముందుగానే ప్రీహీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో కొంచెం అడుగున వాటర్ వేసి ఇడ్లీ రేకుపై ఈ కుడుములను, ఉండ్రాళ్లను, ముట్టీలను ఒక్కొక్కటిగా వేసుకొని అందులో వేసి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. అలా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాల పాటు అలానే వదిలేయాలండి. అప్పుడు ఆవిరి మొత్తం పోతుంది. ఇప్పుడు ఈ కుడుములు, ఉండ్రాళ్ళు అనేవి చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయండి. మనకి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఒకే పిండితో 3 రకాలైన ప్రసాదాలు అయితే రెడీ అవుతాయండి. ఇవి 3 రోజుల పాటు నిల్వ ఉంటాయండి. ఈ కుడుములనే గృహప్రవేశాలకు కూడా చేస్తుంటారు. ఇవి చాలా చాలా బాగుంటాయి. చాలా హెల్తీ కూడా అండి. ఇవి ఎవరైనా కూడా చాలా ఈజీగా, సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియో కోసం చూస్తూనే ఉండండి.